హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో దోసకాయ, మునక్కాయ, టమాటా కూర ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కుక్కర్ పెట్టుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. నేను దాదాపు 1/2 కేజీ దోసకాయలు అనేది తీసుకున్నానండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయ్యాక దీంట్లోకి ఒక ఎండుమిరపకాయ తుంచి వేసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు అంటే తాలింపు గింజలు వేసుకుందామండి. ఇవి 2 బాగా ఫ్రై అయ్యేంత వరకు గరిటె తీసుకొని ఒకసారి తిప్పుకుందామండి. ఇది ఎక్కువ టైం కూడా పట్టదండి, త్వరగానే అయిపోతుంది. మామూలుగా అయితే దోసకాయ ఉడకడానికి చాలా టైం పడుతుంది కదా, అందుకని కుక్కర్లో చేసుకుంటే జస్ట్ 5 మినిట్స్లో ఉడికిపోతుందండి, ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న సైజు ఆనియన్ ముక్క మరియు 2 పచ్చిమిరపకాయలు చీల్చి వేసుకున్నానండి. ఇలా పొడుగ్గా కట్ చేసుకోండి, చిన్న చిన్న ముక్కలు అవసరం లేదు. ఇప్పుడు ఇవి బాగా కలర్ మారేంత వరకు ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. ఎటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదండి, మసాలాలు కూడా వేయట్లేదు, న్యాచురల్గా చేసుకుంటానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తినాలంటే మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు ఇందులోకి శుభ్రంగా కడుక్కున్న కరివేపాకండి. కరివేపాకు కాస్త క్రిస్పీ కావాలని, అంటే చిటపట్లాడుతుంది కదండి, కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మునక్కాయలు మరియు కట్ చేసి పెట్టుకున్న దోసకాయ మరియు టమాటాలండి. 2 టమాటాలు తీసుకున్నాను, చిన్న సైజు టమాటాలని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. చూడండి, నేను ఏ విధంగా చూపిస్తున్నా నా విధంగా కట్ చేసుకున్నాను, మరీ చిన్న ముక్కలా కట్ చేసుకోలేదు, ఎందుకంటే కుక్కర్లో ఎంత పెద్ద సైజు ముక్క అన్నా ఉడికిపోతుందండి. ఈ సైజ్ అయితే చూడటానికి బాగుంటుంది, తినటానికి కూడా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందామండి. ఇంట్లోకే రుచికి సరిపడా ఉప్పు కూడా ఇందులోనే వేసేయాలి. వేసుకొని బాగా ఒకసారి కలుపుకుందామండి. ఒకసారి మనము గరిటెతో పసుపు ఉప్పు అనేది బాగా మిక్స్ అయ్యేటట్టు, ముక్కలకు అన్నిటికీ పట్టేటట్లు మిక్స్ చేసుకుందామండి. మీరు సాల్ట్ ప్లేస్లో రాళ్ళు ఉప్పు కూడా తీసుకోవచ్చు, అంటే గల్లుప్పు, మీ ఆప్షనల్ అండి. నేను సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గనిద్దామండి. ఎక్కువ టైం కూడా అవసరం లేదు, 2 మినిట్స్ చాలండి. చూడండి, వాటర్ అనేవి బయటకు వచ్చేసాయి కదా. ఇప్పుడు మనం టేస్ట్కి తగ్గట్టు కారం ఇప్పుడే వేసుకుందామండి. వేసుకొని టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకుందామండి. నేను 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. దోసకాయ తీయగుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒకసారి గరిటె తీసుకొని ఒకసారి తిప్పుకుందామండి. ఒకసారి ఎక్కువ టైం కూడా పట్టదండి, ఈజీగా చేసేసుకోవచ్చు. స్కూల్కి వెళ్తున్నా లేకపోతే ఆఫీస్కి వెళ్తున్నా ఈజీగా రెడీ చేసి లంచ్ బాక్స్లో పెట్టేసేయచ్చండి. ఇప్పుడు ఇందులోకి టీ కప్ అన్ని వాటర్ పోద్దామండి, ఎక్కువ కూడా అవసరం లేదు. టీ గ్లాస్ అండి, ఓన్లీ ఒక టీ గ్లాసు, ఎందుకంటే దోసకాయలో వాటర్ అనేది ఉంటుంది కదా, మనం టమాటా కూడా యాడ్ చేసాం కదండి. కుక్కర్ మూత పెట్టుకొని ఇప్పుడు మనం ఒక 3 విజిల్స్ అండి, ఎక్కువ కూడా అవసరం లేదు. 3 విజిల్స్ వస్తే మన కర్రీ అనేది చాలా బాగా ఉడుకుతుందండి. 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, 3 విజిల్స్ తర్వాత చూపిస్తాను. చూడండి ఎలా ఉడికిందో, ఒక్క చుక్క వాటర్ అనేది కూడా లేదండి, మీకు థిక్గా గ్రేవీగా వచ్చేసింది. ఈ విధంగా వస్తే చాలు. మునక్కాయ కూడా ఎంత బాగా ఉడికిందో చూడండి. 3 విజిల్స్ సరిపోతుందండి. ఇలా చేసుకోవటం వల్ల చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.